నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జనగామ నుండి హుస్నాబాద్ వెళ్లే రోడ్డు నర్మేట మండలంలోని పాలకేంద్రం సమీపంలో గతంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా కల్వర్టు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. ప్రయాణికులకు రాకపోకలు ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న జనగామ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగం నరసింహారెడ్డి గారు తన సొంత డబ్బులతో తాత్కాలికంగా రోడ్డు మరమ్మతు చేయించి ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజబోయిన లక్ష్మీనారాయణ, మహిళా మండల అధ్యక్షురాలు దేవులపల్లి భాగ్యలక్ష్మి, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రజ్ఞాపురం శ్రీధర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఫరీదుల యాదయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు చేవుల పరశురాములు, బాల్సింగ్, కొట్టె రాజశేఖర్, కొన్ని తిరుపతి, వంకెన మోహన్ రెడ్డి, రవి నాయక్, తేసల భూపతి, తుంగ యాదగిరి, ఇట్టబోయిన ప్రతాప్, గంగం రాజరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జనగామ నుంచి కరీంనగర్ వెళ్లే హుస్నాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో నర్మేట మండల హెడ్క్వార్టర్ పాలకేంద్రం దగ్గర కల్వర్టు గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు వస్తున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. ఆ భారీ వర్షాలకు ఈ కల్వర్టు డ్యామేజ్ కావడం జరిగింది. ఈ ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయన్న ఉద్దేశం మీద మొన్న తాత్కాలికంగా మరమ్మతు చేశాం. ఇప్పుడు మళ్ళా సీసీ కాంక్రీట్ వేయడం జరుగుతుంది. ఇది జనగామ నుంచి హుస్నాబాద్ కరీంనగర్ పోయే మెయిన్ రహదారి కాబట్టి ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పేసి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తుంది. ఇది ఇప్పుడు తాత్కాలికంగా మేము మరమ్మతు చేస్తున్నాం. సీసీ చేసుకుంటూ తాత్కాలికంగా మరమ్మతు చేస్తున్నాం. తర్వాత మొన్ననే ఆర్ఎన్బి ఈ గారితో మాట్లాడడం జరిగింది, ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు డిఈ గారిని, ఏఈ గారిని పంపించడం జరిగింది. పంపిస్తే ఈ ముందు నుంచి ఆ కొస వరకు ఇదివరకు ఉన్న కల్వర్టుకు సీసీ ఏదైతే ఉందో 40 మీటర్ల పొడవు 21 ఫీట్ల వెడల్పుతోనే ఉంది. దానికి ఎస్టిమేట్ ఇమీడియట్లీ ఈ గారికి చెప్పగానే, మేడం గారికి చెప్పగానే వాళ్ళ డిఈకును ఏఈకి చెప్పడం జరిగింది. వాళ్ళు వెంబడే ఎస్టిమేట్ తయారు చేసి అప్రూవల్ కోసం ఎస్సీకి పంపించడం జరిగింది. అది కొద్ది రోజుల తర్వాత శాంక్షన్ వస్తుంది. శాంక్షన్ వచ్చినాక ఇది ఇప్పుడు తాత్కాలికంగా ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఈ రోజు నేను అంటే నా సొంత డబ్బుతోని ఈరోజు మరమ్మతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కొద్ది రోజుల్లో మళ్ళీ శాంక్షన్ వస్తుంది. శాంక్షన్ వచ్చినాక ఇది M25 అంటే స్టాండర్డ్ మెటీరియల్తోని ఈ 40 మీటర్ల పొడవు 21 ఫీట్ల వెడల్పుతోని అతి కొద్ది రోజుల్లోనే అంటే పర్మనెంట్ సీసీ వేయడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా గాంగుపాడిది మేము కూడా చాలా బాధపడుతున్నాం. అయినా కానీ మొన్న కలెక్టర్ గారు చెప్పి, మినిస్టర్ గారు చెప్పి అది ఏమైందంటే ఆ కాంట్రాక్టర్ కొంచెం ప్రాబ్లం ఉండే, అది వేరే కారణం ఉండే, ఆ కారణంతో అది కాలేదు. అయినా కానీ మినిస్టర్ గారితో మాట్లాడితే ఇమ్మడే కలెక్టర్ గారికి చెప్పిండ్రు. కలెక్టర్ గారికి చెప్తే తాత్కాలిక మరమ్మతు పైపులు వేసి దాదాపు 2 అంటే డబుల్ రోడ్ పోయేటప్పుడు అంటే వెహికల్స్ అటు ఇటు పోయేటప్పుడు కూడా మరమ్మతు చేయడం జరిగింది. దానికి మొన్న వచ్చిన భారీ వర్షాలు ఎంత అంటే 21-22 సెంటీమీటర్ల వర్షపాతం వచ్చింది. ఆలేరు కానీ జనగాం కానీ అంటే కాలనీలకు కూడా నీళ్లు వచ్చినాయి. ఆ వర్షానికి అది తెగిపోవడం జరిగింది. ప్రజలు కూడా ఈ ప్రాంత ప్రజలు, ఈ దారిలో పోయే ప్రజలు కానీ, ఈ ప్రాంత ప్రజలు కానీ మమ్మల్ని మన్నించాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ వర్షంలో అది వాస్తవానికి స్లాబ్ వేయాలంటే ఈ వర్షంలో నీళ్లు పోతున్నాయి కాబట్టి ఈ వర్షంలో ఆ స్లాబ్ కొట్టడానికి సెంటరింగ్ చేస్తే సెంటరింగ్ ఆగదు కాబట్టి ఈ వర్షాకాలం అయిపోగానే దానికి పర్మనెంట్ గా స్లాబ్ వేయడం జరుగుతుంది. అది కూడా పర్మనెంట్ అవుతుంది. ఇది కూడా పర్మనెంట్ సోర్స్ అవుతుంది. రానున్న రోజుల్లో ఇంకా ఇట్లాంటి ఏవి జరిగినా మన ప్రజాపాలన ప్రభుత్వం ముందుంటుంది కాబట్టి మేము కూడా స్వచ్ఛందంగా ఇలా సేవ చేసుకుంటూ మన రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ, మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వచ్చిన వాళ్ళందరూ, మా మహిళా అధ్యక్షురాలు కానీ అందరి పేర్లు చదవాలంటే కొంచెం లేట్ అవుతాయి కాబట్టి వచ్చిన ప్రతి కార్యకర్తకు, నాయకునికి, గ్రామ పార్టీ అధ్యక్షులకు, మండల నాయకులకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇదే విధంగా మేమందరం కూడా రానున్న రోజుల్లో మండలంలో ఏది ఉన్నా కానీ ముందుండి మా శాయశక్తుల ప్రయత్నం చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు కానీ, ప్రతి ఒక్క కార్యకర్తల నాయకులకు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.
ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, తుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం.